అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 6 గ్యారంటీల అమలుతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్త చెరువు, భీమారం, రెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు వివేక్. ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటేసి గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్నారు వివేక్. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకు మేలు జరగకపోగా ఉన్న భూములను మునిగిపోయాయన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? మేము మీకు ఇందిరమ్మ ఇల్లులు అప్పుడు ఇచ్చినాం కాంగ్రెస్. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ఆల్రెడీ అనౌన్స్ అయింది. 3,500 ఇల్లులు ఆల్రెడీ ఇచ్చిండ్రు. ఈ కోడ్ అయితేనే మనకు మన ఇల్లు కట్టుకోనికే పైసలు వస్తాయి. మంచి కార్యక్రమం తీసుకుంటుంది. ఎక్కడ కూడా ఇప్పుడు తప్పుడు కల్చర్ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరికైనా లాభమైందా? ఆ ప్రాజెక్ట్ వల్ల మనం భూములన్నీ ముంగుతున్నాయి, మన పంట కూడా వస్తుంది. అంటే 1,00,000 కోట్ల వృధా అయిందా? మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, నరేంద్ర మోడీ అన్నాడు. ఆయన అప్పుడేమన్నాడు 10 సంవత్సరాల క్రితం, నేను 15 లక్షల రూపాయలు ఒక్కొక్క అకౌంట్ ఇస్తాడు. ఇచ్చిండా? ఒక పైసని ఇచ్చిండా? ఇప్పుడు మన గ్యాస్ ధర 460 రూపాయల నుంచి 1,200 తీసుకున్నాను. పెట్రోల్ ధర 60 నుంచి 100 రూపాయలు ఉన్నది. ఇవాళ 100 రూపాయలు ఉన్నదా లేదా? మళ్ళీ నిత్యావసరాలు నూనె ధరల 50 రూపాయలు అంటే ఇప్పుడు 150. అవునా? టమాటా, ఉల్లిగడ్డ అన్ని ధరలు అన్నీ కూడా పెరిగినాయి. అది ఏం చేస్తుడు నరేంద్ర మోడీ? ఈ మనకైతే ఒక్క పైసా మాఫీ చేయలేదు. ఈ పెద్దలు ఉంటారు కదా ధనికులకు, వాళ్ళందరికీ కూడా 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు. అది ఎవరి పైసలు? మన పైసలు. 3 ఉన్నారు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చాక్సీ మోడీ. వీళ్ళు ముగ్గురిని పైసలు దోచుకొని వీళ్ళని విదేశాలను పంపించేసి, అయితే ప్రజల కోసం పనిచేస్తుండా, ధనికుల కోసం పనిచేస్తుండా మోడీ? ధనికుల కోసం చేస్తుండ. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మన ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ప్రజాపాలన ప్రారంభించింది. అవునా కదా? అదే మనం కూడా, మనకు ఒక బాధ్యత ఉంది కదా. మీరు ఎట్లయితే నన్ను గెలిపించిండ్రో, నేను గెలిపించిన తర్వాత ఇక్కడ మీ మంచినీటి సమస్య, సాగునీటి సమస్య అన్నీ చూడడానికి నా బాధ్యత. నేను మీతో ఉన్నా. ఎప్పుడన్నా కలిసిన మీ ఇంతకుముందు ఎమ్మెల్యేని నేను వస్తున్నా కదా. నిజంగా ఎన్నిసార్లు తిరుగుతున్నా. ఇప్పుడే చెప్తున్నా, సత్యనారాయణ రెడ్డి కార్ల ఏంటిదయా, నేను అసలు గెలిచిన తర్వాత అసలు ఎక్కడ పోతే నేను ఇక్కడనే ఉంటున్నా. చెన్నూరు అన్నా, మంచిర్యాలన్నా, మందమరి అన్నా. ఏమయ్యా రవి, రోజు తంగ్ చేస్తుంటారు వీళ్ళు నన్ను. కానీ నేను అందరికీ ఎవరైతే ఫోన్ చేస్తారో ఫోన్ మాట్లాడుతున్నా. నేను అన్నీ కూడా పని చేస్తున్నా. ఇప్పుడు నా కొడుకు నిలబడుతుంది. మీరు అందరు తెలుసు కదా, మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి బోర్వెల్ వేయించిన వల్ల గుర్తున్నదా లేదా మర్చిపోయినారు అందరూ. ఇప్పుడు కూడా అవినీతి ఎక్కడ కూడా లేకుండా మీ అందరికీ సేవ చేయడానికి మేము ఉన్నాం. అయితే నా కొడుకు నిలబడుతుంది పార్లమెంట్ ఎలక్షన్. అయితే మీరు ఆయనను మీరు దీవిస్తారా? ఆశీస్సులు ఇస్తారా? అందరూ ఒకసారి చేయలేపుతారా? చేస్తారా? చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్. అచ్చా, నా కొడుకు కూడా అమ్మా 35 సంవత్సరాలు, వంశీకృష్ణ. ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, మంచి పారిశ్రామికవేత్త. ఆయన మన దీవిస్తారా మా కొడుకుని? ఇది మా కొడుకు పేరేది? అగో అంద ఉన్నట్టు చూడు ఫోటో. చేతి గుర్తుకే, గుర్తుంచుకో.